హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ పన్నీర్ బటర్ మసాలా. దీనికి గ్రేవీకి కావాల్సినవి టమాటోలు, 10 to 15 కాజులు అండ్ ఎండుమిరపకాయలు. దీన్ని కొంచెం వేడి నీళ్ళు వేసుకొని 10 to 15 minutes వరకు నానబెట్టుకోవాలి. అట్లానే కొత్తిమీర కట్టలు, ఒకటి ఎల్లిపాయ, పెద్ద సైజు ఎల్లిపాయ, ఆ, ఒక 1 ఇంచ్ వరకు జింజర్, అల్లము, పచ్చిమిరపకాయలు అండ్ ధనియాల పొడి. టమాటోలని కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి. అందులోనే ఒక 2-3 ఎల్లిపాయలు, అల్లము, కొత్తిమీర కాడలు, పచ్చిమిరపకాయలు అండ్ ధనియాల పొడి వేసుకొని ఇందాక నానబెట్టుకున్న ఏదైతే కాజు అండ్ ఎండుమిరపకాయలు ఉన్నాయో అవి కూడా మిక్సీ జార్లో వేసి కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్గా రుబ్బుకోవాలన్నమాట. దీన్ని ఇది మనకి కర్రీ బేస్, దీంతో కర్రీ బేస్ రెడీ అవుతుంది. సో ఇది మొత్తం పేస్ట్గా చేసుకొని పక్కకు పెట్టుకొని ఈలోపు మనము ఒక బిగ్ సైజు ఆనియన్ని తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. ఈ కర్రీకి చాలా సన్నగా ఉండాలన్నమాట ఆనియన్. సో చాలా సన్నగా కట్ చేసుకోవాలి. అంటే టేస్ట్ దాంతోటే ఎక్కువ వస్తుంది అనమాట. చాపర్లో అయినా వేసుకోవచ్చు, లేదా సన్నగా అయినా కట్ చేసుకోవచ్చు. ఒక గిన్నె తీసుకొని ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం బటర్ కూడా వేసుకోవాలి. ఇది కొంచెం వేడి అవ్వాలన్నమాట. అది వేడి అయిన తర్వాత ఇందులోనే హోల్ మసాలాస్ వేయాలి. అది జీలకర్ర, 2 to 3 వరకు ఇలాచీలు, దాల్చిన చెక్క అండ్ బిర్యానీ ఆకు. ఇది ఫ్రై చేసుకొని ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న గార్లిక్ కూడా వేసుకొని అండ్ ఆనియన్ ఏవైతే ఉన్నాయో ఉల్లిగడ్డ మనం కట్ చేసుకుని సన్నగా కూడా వేసేసుకొని సన్న మంట మీద కొంచెం ఫ్రై చేయాలన్నమాట. దీన్ని ఎప్పటి వరకు అంటే దీనికి ఆనియన్కి ట్రాన్స్పరెంట్ లాగా రావాలి. అది ఎంత ఫ్రై అవుతే అంత మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి. సో కొంచెం చిన్న మంట మీద పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత ఇందులోనే మనము పసుపు అండ్ వన్ వన్ స్పూన్ వరకు కారం కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు, అంటే ఆనియన్ నుంచి ఆయిల్ సపరేట్ అవ్వాలి. ఇవన్నీ ఇది పసుపు అది కూడా వేసుకున్నాం కదా, అది కూడా కుక్ అవుతుంది అనమాట. ఈలోపు అది ఆయిల్ సపరేట్ మనకు తెలుస్తుంది, పైకి వస్తుంది. అట్లా వచ్చేంత వరకు కుక్ చేసుకొని మనం పేస్ట్ చేసుకున్నది ఏదైతే ఉందో టమాటో పేస్ట్, అది కూడా వేసుకొని కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అయిన తర్వాత ఇందులో కొంచెము ఉప్పు అండ్ మన టమాటోలు పులుపు ఉంటాయి కదా, దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి కొంచెం చక్కెర కూడా వేసుకొని కుక్ చేసుకోవాలి. ఇది కూడా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇది అయ్యేలోపు మనము ఇంకో పెనం మీద కొంచెం ఆయిల్ అండ్ బటర్ తీసుకొని పన్నీర్ని ఇట్లా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న క్యూబ్స్ లాంటి పన్నీర్ని కూడా ఇందులో ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ అండ్ కారం కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది హోమ్మేడ్ పన్నీర్, మేము ఇంట్లో చేసుకుందే. ఈ పన్నీర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. 1 లీటర్ పాలకి 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు వెనిగర్ పడుతుంది. అది వెనిగర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. అంటే బాయిల్ అయ్యేటప్పుడే వెనిగర్ వేయాలన్నమాట. వేస్తూ ఉన్నప్పుడు మనం అది వెనిగర్ వేస్తున్నప్పుడు పాలు పగులుతుంది. ఆ పగులుతున్నాయి అంటే ఇంకా వెనిగర్ ఆపేయచ్చు. 2 స్పూన్స్ కదా 3 స్పూన్స్ పడతాయి. అది కొంచెం కుక్ అయిన తర్వాత పగిలినాక కూడా ఒక 3 to 4 మినిట్స్ వరకు అట్లానే కుక్ చేసుకొని ఆ వాటర్ అంతా సపరేట్ చేయాలి. ఒక గిన్నెలో, చిల్లులో ఉండే గిన్నెలో అదంతా ఒక బట్ట వేసుకొని ఈ పన్నీర్ ఏదైతే ఇరిగిందో అదంతా అందులో వేసుకొని మొత్తం వాటర్ అంతా సపరేట్ చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత కూడా ఒక 2 to 3 టైమ్స్ ఫ్రెష్ వాటర్లో కడుక్కోవాలి మళ్ళీ పన్నీర్ని. కడుక్కున్న తర్వాత మొత్తం బట్టలో వేసి మొత్తం వాటర్ని అంతా సపరేట్ చేసుకోవాలి. దాన్ని అట్లా ఒక హెవీది ఏదన్నా వెజిల్ పెట్టుకొని 4 to 5 అవర్స్ అట్లానే పెడితే పన్నీర్ రెడీ అయిపోతుంది. ఈలోపు గ్రేవీ కూడా కుక్ అయ్యింది. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత ఇందులో మనకు కొంచెం వాటర్ వేసుకోవాలి. ఒక ½ గ్లాస్ వరకు వాటర్ పడతాయి చిన్న గ్లాస్ తోటి. మనకు గ్రేవీ ఎంత కన్సిస్టెన్సీలో కావాలనుకుంటే అంత వాటర్ అడ్జస్ట్ చేసుకొని మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ కూడా వేసుకోవాలి.
అండ్ ఇందులో ఒక 2 to 3 పించెస్ గరం మసాలా వేసుకోవాలి. మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట. ఇది వేసుకొని కుక్ అయిన తర్వాత ఇందులోనే నా దగ్గర ఫ్రెష్ హోమ్మేడ్ క్రీమ్ ఉంది. ఆ క్రీమ్ అండ్ కొత్తిమీర కూడా వేసుకొని ఫైనల్గా కొంచెం కుక్ చేసుకున్న తర్వాత ఇంకా ఆఫ్ చేసేసుకోవచ్చు. అంతే, పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంటుంది. క్రీమ్ వేయడం వల్ల అదొక రిచ్నెస్ వస్తుంది అనమాట కర్రీకి. అది వేసుకోవడం మన దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే కూడా పర్లేదు. టేస్ట్ బాగానే వస్తుంది. చూడండి, పన్నీర్ కూడా చాలా సాఫ్ట్గా వచ్చింది. హోమ్మేడ్ పన్నీర్ అని చెప్పాను కదా, అది విడిపోవడం కానీ ఫ్రై చేసేటప్పుడు సపరేట్గా అయిపోవడము అట్లా ఏం రాలేదు. షేప్ మంచిగా హోల్డ్ అయ్యింది అండ్ సాఫ్ట్గా వచ్చింది. ఈ కర్రీని నేను నాన్కి చేసుకున్నాను. మీకు నాన్ రెసిపీ కూడా కావాలంటే నా ఛానల్లో ఉంది, ప్లీజ్ డూ చెక్ టు మై ఛానల్. చాలా సాఫ్ట్గా వచ్చిందనమాట. ఈ కర్రీని కూడా వన్స్ ట్రై చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బై బాయ్.